దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హోప్ ఫర్ టుడే వాక్య సందేశాలు ప్రతిరోజు వింటున్న మీ అందరికీ కృపగలవాడు ప్రేమగలవాడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభం తెలియపరుస్తున్నాను. ఈరోజు విలాప వాక్యములు 3వ అధ్యాయం 22-23 వచనం చదువుకుందాం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 22-23 వచనాలు గమనించవలసిందిగా ప్రేమపూర్వకంగా మీకు మనం చేస్తున్నాను. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఈ మాటలు ఇర్మియా భక్తుడు యూదా ప్రజలను ఉద్దేశించి విలపిస్తూ రాస్తున్న మాటలు ఇవి. యెహోయాకీము ఏలుబడిలో యూదా రాజ్యం మీదకి బబులోను రాజు అయిన నెబుకద్నెజరు దాడి చేసి యెరూషలేము యొక్క నగర ప్రాకారాలను, రాజమందిరాన్ని, యెరూషలేము దేవాలయాన్ని, నగరాన్ని విధ్వంసం చేసి యూదా ప్రజలందరినీ కూడాను బబులోను దేశానికి చెరపట్టుకుని తీసుకుపోతాడు. 70 సంవత్సరాలు యూదా ప్రజలు బబులోను దేశంలో ఎంతో బానిసలుగా నలిగిపోయే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇర్మియా భక్తుడు ఈ విధ్వంసకరమైనటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఎంతో వైభవంగా ఉన్న యెరూషలేము నగరాన్ని ఈ విధంగా అయిపోయిన పరిస్థితిని బట్టి విషాదకరంగా, వేదనపూర్వకంగా, హృదయంలో ఎంతో కృంగుదలకు గురై దేవుని సన్నిధిలో విలపిస్తూ గొప్ప నిరీక్షణతో కూడిన మాటలుగా ఈ మాటలు ఇర్మియా భక్తుడు యూదా ప్రజలను ఉద్దేశించి పలుకుతున్న మాటలు ఇవి. ఆయన కృపగలవాడు, ఆయన కృపను మీరు ఆశ్రయిస్తే మీ ఎడల ఆయన వాత్సల్యం చూపిస్తాడు, ఆయన కనికరం చూపిస్తాడు, మరలా గొప్ప నిరీక్షణ మీ జీవితంలో నింపుతాడు అనే ఉద్దేశాన్ని తెలియపరుస్తున్నాడు. ఇక్కడ ఒక సత్యాన్ని మనం గమనించాలి. చాలాసార్లు యూదా ప్రజలు దేవుని కోపాన్ని రేపారు, దేవుని ఆజ్ఞకు ఎంతమాత్రం విధేయత చూపించలేదు, దేవునికి లోబడలేదు, దేవుని మాటను పెడచూపు పెట్టి ఎన్నోసార్లు తిరుగుబాటు చేశారు. తద్వారా బబులోను దేశానికి దేవుడు అప్పగించడు కానీ దేవుని హృదయం ఎంత గాయమైపోయిందో ఈ విషయం దయచేసి మీరు గమనించవలసిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. చాలాసార్లు మనం కూడా దేవుని వాక్యాన్ని వింటాం, దేవుని వాక్యాన్ని స్వీకరిస్తాం, కానీ ఎంతమాత్రం కూడా క్రియజరించలేని పరిస్థితి మన జీవితంలో కనిపిస్తూ ఉంటుంటుంది. ప్రత్యక్షంగానో పరోక్షంగానో దేవుని మీద తిరుగుబాటు చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అయితే దాన్ని బట్టి మనం నిర్మూలమైన వారం, కానీ ఆయన మహాకృప, ఆయన కనికరం, ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యత మన పట్ల చూపుతున్న దాన్ని బట్టి అనుదినము నూతనంగా ఆయన వాత్సల్యత మన పట్ల చూపిస్తున్న దాన్ని బట్టి మనం నిర్మూలం కాకున్న వారము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇర్మియా భక్తుడు. కాబట్టి ఆయన కృపను, ఆయన వాత్సల్యతను మనం పొందుకుంటూ ఏ విషయాలైతే మనం ఆయాస్కరంగా ఉంటున్నామో ఆ స్థితింతటిని కూడా ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం, ఆయన ఆశ్రయిద్దాం, ఆయన మాటను స్వీకరిద్దాం. ఆయన కోపము మన మీద రాకమునిపే ఆయన కృపను ఆశ్రయిద్దాం, ఆయన కనికరాన్ని పొందుకుందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక.
ప్రార్థన చేసుకుందాం. పరమస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఇదిగో ప్రభా, యోధా ప్రజలు ఎన్నోసార్లు తిరుగుబాటు చేసి మీకు గాయపరిచి ఆయాసపరిచి ఎన్నోసార్లు ప్రభా ఈ వాక్యానికి లోబడకుండా ప్రభా అవిధేయులుగా బ్రతికి తద్వారా బబులోను దేశానికి చెరలోకి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ప్రభా. అయితే ప్రభా, మీకు కృపగలవాడవని, మీ వాత్సల్యత నూతనంగా పుట్టుచుందని మా జీవితాల్లో నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు అని మీ వాక్యం ద్వారా మరొకసారి మాకు జ్ఞాపకం చేస్తున్నందుకే మీకు స్తోత్రాలు ప్రభా. మీ ప్రేమను, మీ వాత్సల్యతను, మీ కనికరాన్ని, మీ కృపను మేము పొందుకుంటూ ఈ లోకంలో బ్రతకడానికి నేను కృప చూపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభా. మేము ఏ విషయంలోనైనా మీకు అవిధేయులుగా కాకుండా సంపూర్ణంగా విధేయతగా బ్రతుకుతూ మీ కృప వెంబడి కృపను, మీ వాత్సల్యం వెంబడి వాత్సల్యాన్ని మేము పొందుకునే వరంగా జీవించడానికి కృప చూపించవలసింది మనం చేస్తూ మీ కృపగల హస్తానికి మా ప్రియులందరినీ అప్పగించుకుంటూ మా ప్రభువును, మీ ప్రియకుమారుడును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఏ నైస్ డే.